ఇప్పటిదాకా వేదాంత విద్యా సారథి అనేటటువంటి ఈ గ్రంథంలో 15 అధ్యాయాలు పూర్తి చేశాం. 15వ అధ్యాయమే మహావాక్యాలు. ఈ మహావాక్యాలు అయిపోయిన తర్వాత మనం 16వ అధ్యాయంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, 16, 17, 18, 19, 20 అంటే ఈ 5 అధ్యాయాలు కూడా పూర్తిగా ఆత్మని గురించే చెప్తాయి. 5 అధ్యాయాలు ఆత్మని గురించే చెప్తాయి. 16వ అధ్యాయంలో ఆత్మ అంటే ఏమిటి, 17లో ఆత్మ అద్వయము, 18 ఆత్మనిష్ట, 19 ఆత్మ సాక్షాత్కారం, 20వ అధ్యాయం ఆత్మానుభవం. ఇలా ఈ 5 అధ్యాయాలు కూడా ఆత్మని గురించే వివరిస్తాయి. ఇప్పుడు మనం మొట్టమొదటిగా ఆత్మని గురించి చెప్పేటటువంటి ఈ అధ్యాయాల్లో మొదటగా 16వ అధ్యాయం అసలు ఆత్మ అంటే ఏమిటి, ఈ విషయాన్ని తెలుసుకుందాం. దాని గురించే చూద్దాం. ఇప్పుడు ఆత్మ ఏమిటి? ఆత్మ అంటే దేన్ని గురించి తెలుసుకున్నంత మాత్రం చేత ఈ చరాచర జగత్తులో ఇంకా తెలుసుకోవలసినది అనేది ఏమీ ఉండదో అదే ఆత్మ. ఆత్మ అంటే దేన్ని గురించి తెలుసుకున్నంత మాత్రం చేత ఇంకా తెలుసుకోవలసినటువంటిది అనేది ఏమీ ఉండదు, అదే ఆత్మ. దేన్ని గురించి తెలుసుకుంటే జగత్తులో ఉన్నటువంటి అన్ని విషయాలు మనకి అవగతం అవుతాయో అదే ఆత్మ. ఈ ఆత్మ తనకు తానే సాక్షి, తనకు తానే తెలియబడుతుంది. అందుచేత ఈ ఆత్మే పరబ్రహ్మ. ఆత్మ అంటే పరబ్రహ్మ. ఈ విషయం మనం తెలుసుకోవాలి ముందు. ఆత్మ అంటే అదేదో ప్రత్యేకమైనటువంటి వస్తువు కాదు. ఆత్మ అంటే పరమేశ్వర స్వరూపం అంతే. అంతకు మించినది గాని అంతకన్నా వేరైంది గాని ఈ జగత్తులో ఇంకోటి అనేది ఏది కూడా లేదు. ఈ ఆత్మపురుషుడే సృష్టి స్థితి లయాలకన్నింటికీ కూడా కారణమైనటువంటి వాడు. ఇతడి ఆద్యంతములు ఏవీ కూడా లేనటువంటి వాడు. ఈయనే నిరాకారుడు. ఈయనకి ఆకారం అనేది ఏది కూడా లేదు. నిరంజనుడు, రంగు అనేది లేదు. నిర్గుణుడు. త్రిగుణాలు కూడా ఈ ఆత్మలోనే ఉన్నాయి. కానీ ఆత్మకి ఏ గుణము కూడా అంటదు. కాబట్టి గుణాలు లేనటువంటి వాడు, సత్యము నిత్యము అయినటువంటి వాడు. నిన్న ఉన్నాడు, ఇవాళ ఉన్నాడు, రేపు ఉంటాడు. కాబట్టి సత్యమైనటువంటి వాడు, నిత్యమైనటువంటి వాడు, భూత భవిష్యత్ వర్తమానాలు మూడింటాల్లోనూ కూడా ఉన్నటువంటి వాడు. సర్వాంతర్యామి. అన్ని జీవుల యందు అన్ని పదార్థముల యందు కూడా అంతర్యామిగా ఉంటున్నాడు. సర్వవ్యాపి. ఆకాశంలాగా ఈ చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నాడు. ఈయన తల వెంట్రుకలో 1000వ వంతు అంటే అణుమాత్రుడై ఉన్నాడు. అంత చిన్నటువంటి వాడు. ఇతని జననము అనేది లేదు, అంటే జన్మించడు. మరణము అనేది లేదు. జనన మరణాలు ఏవి కూడా లేనటువంటి వాడు. ఆద్యంతములు లేనటువంటి వాడు. శుష్కించడు, తడపబడడు, దహించడు, దహింపబడడు, కదలింపబడడు, భేదింపబడడు.
జగత్తులో జరిగేటటువంటి విషయాలన్నిటికీ కూడా అతడే సాక్షి. భూతాలను అభివృద్ధి చేసేటటువంటి వాడు. అటువంటి ఆ పరమాత్మ పరిశుద్ధుడు. అతడికి కాళ్ళు, చేతులు, తల మొదలైనటువంటి అవయవాలు, అంగాలు అనేవి ఏవీ లేవు. అహంకార మమకారాలు అనేవి లేవు. శబ్ద స్పర్శ రూపరసగంధాలు అనేవి లేవు. కోరికలు అనేవి లేవు. చింతించటానికి వీలు కానటువంటి వాడు. అతడి రంగు అనేది లేదు. అశుద్ధాన్ని శుద్ధంగా, అపవిత్రాన్ని పవిత్రంగా మార్చగలిగేటటువంటి వాడు. క్రియాశూన్యుడు, నిర్వికల్పుడు, రాగద్వేషాలు లేనటువంటి వాడు. ఆ పరమేశ్వరుడు ఆత్మసంజ్ఞ కలిగినటువంటి వాడు. అతడు పరిశుద్ధుడు. ఈ చరాచర జగత్తులో ఈ పరమేశ్వరుడు ఒక్కరుగానే ఉన్నాడు. అతడితో సమానమైనటువంటి వాళ్ళు గాని, అతని కన్నా అధికులైనటువంటి వాళ్ళు గాని ఎవరూ కూడా లేరు. బ్రహ్మరూపంలో సమస్త జగత్తులోనూ ప్రకాశించేది ఈ పరమేశ్వరుడే. విద్య, అవిద్య, భావము, అభావము, గురువు, శిష్యుడు, ఈ రకమైనటువంటి భేదాలతో ఆ పరబ్రహ్మ ఈ చరాచర జగత్తులోనూ కూడా ప్రకాశిస్తూ ఉన్నది. విద్య లేదు, అవిద్య లేదు. జగత్తు అనేది అంతకన్నా లేదు. పరం లేదు, అపరం లేదు. ఆత్మని పోల్చి చెప్పడానికి ఇంకొక ప్రమాణము అనేది ఏది కూడా లేదు. ఆత్మను తెలుసుకోవటానికి దేశం, కాలం, బుద్ధి ఇవి ఏవీ కూడా అవసరం లేదు. నేనే పరమేశ్వర స్వరూపాన్ని అనేటటువంటి విజ్ఞానం ఉంటే చాలు. దీనివల్ల మాత్రమే ఈ ఆత్మ అనేది తెలుసుకోబడుతుంది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ 3 అవస్థలు. ఈ అవస్థలలో స్పష్టంగా వ్యక్తమయ్యేది. అంతరంగంలో ఎప్పుడూ కూడా నేను నేను అంటూ అనేక విధాలుగా స్ఫురించేది. సర్వానికి సాక్షిగా ఉండేది. సచ్చిదానంద రూపమైనటువంటిది అది ఆత్మ అంటే. ఈ ఆత్మ అనేది ఎక్కడ ఉన్నది? ఇది మనకొచ్చే అనుమానం. ఆత్మ అనేది ఎక్కడో లేదు. మానవుడి యొక్క, జీవి యొక్క హృదయంలోనే ఉన్నది. మానవ శరీరంలో 5 రకాలైనటువంటి కోశాలు ఉన్నాయి అని గతంలో మనం చెప్పుకున్నాం. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు అన్నాం. ఈ 5 కోశములలోనూ ఆనందమయ కోశము అనేది ఉన్నది. ఆ ఆనందమయ కోశంలోనే పరమేశ్వరుడు ఉన్నాడు అని కూడా చెప్పుకున్నాం. ఈ మానవ శరీరంలో ఉన్నటువంటి ఈ పరంపర ఉన్నది, ఈ పంచకోశములు అనే పరంపర. దాన్నే గుహ అని అంటారు. ఈ 5 కోశాల్లోనూ కూడా ఆనందమయ కోశములుంది ఆ పరమేశ్వరుడు ఉన్నాడు అని చెప్తూ ఉన్నాం. అంటే ఈ పరంపర ఈ గుహ యందు ఉన్నాడు కాబట్టి ఆయన గుహుడు అనబడుతూ ఉన్నాడు. ఇక్కడ ఒక కొండ ఉంది. ఆ కొండలో నిండా నీరుంది. ఆ నీటిలో సూర్యుడి యొక్క ప్రతిబింబము అనేది కనిపిస్తోంది. ఆ ప్రతిబింబాన్ని చూసి మూర్ఖుడు అదే సూర్యుడు అని అనుకుంటూ ఉన్నాడు. అలాగే భ్రమ వల్ల బుద్ధిలో ప్రతిబింబించినటువంటి చిదంశను చూసి అదే తన యొక్క సహజ రూపము అని అనుకుంటూ ఉన్నాడు. వివేకవంతుడు కుండని, నీటిని, ఆ ప్రతిబింబాన్ని వీటన్నింటినీ వదిలి స్వయం ప్రకాశంగా ఉన్నటువంటి సూర్యుడిని మాత్రమే చూడగలుగుతూ ఉన్నాడు. కానీ అజ్ఞాని మాత్రం అలా కాదు. ఈ ప్రతిబింబమే సూర్యుడు అని భావన చేస్తూ ఉన్నాడు. జ్ఞాని
ఈ మూడింటిని ప్రకాశింపజేసేటటువంటి పరంజ్యోతి అయినటువంటి ఆ పరమ సత్యాన్ని స్పష్టంగా చూడగలుగుతూ ఉన్నాడు. తన హృదయ కమలంలో ఉన్నటువంటి నిత్యము, సత్యము, శాశ్వతము, సూక్ష్మరూపము అయినటువంటి ఆ పరమేశ్వరుని గుర్తించగలుగుతూ ఉన్నాడు. ఆత్మ వేరు, నేను వేరు అని అనుకోవటమే బంధం. ఈ రెండు ఒకటే అనుకోవటమే మోక్షం. ఈ విధంగా జీవాత్మ, పరమాత్మ రెండు ఒక్కటే అని భావన చేసేవాడు అలా బ్రహ్మత్వ భావన పొందినటువంటి వాడు తిరిగి ఈ లోకంలో జన్మించడు. అతడికి పునర్జన్మ అనేది ఉండదు. ఇది స్థూలంగా చెప్పుకోవాలి అంటే ఆత్మ యొక్క స్వరూపం. అయితే మనకి అనేక మతాలు ఉన్నాయి మన దేశంలో. మతము అని అంటే మతి నుంచి వచ్చింది మతం. అంటే ఎవరైనా కొన్ని సూత్రాలు చెప్పి వాటిని గనక ప్రచారం చేస్తే అది ఒక మతము అని అనిపించుకుంటుంది. చాలా మంది మనమంతా హిందూ మతస్థలము అని చెప్తూ ఉంటారు. మనది హిందూ మతము అని అంటారు. మనది హిందూ మతం కాదు. అసలు మనది మతం కాదు. మతము అంటే మతిని అనుసరించి వచ్చినటువంటిది మతం. ఎవరన్నా చెబితే వచ్చినటువంటిది మతం. మనం ప్రస్తుతం పాటిస్తూ ఉన్నటువంటి ఈ ఆచారాలు, వ్యవహారాలు ఎవరో చెబితే మనకి రాలా. అవి అలా వచ్చినాయంతే. ఎప్పటి నుంచి వచ్చినాయి అంటే చాలా ఏళ్ల నుంచి, కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి అలాగే ఉన్నాయంతే. అందుకే మంది సనాతన సంప్రదాయం, అంతేగాని మనది మతం కాదు. మనది హిందూ మతం కాదు, హైందవ సంప్రదాయము అనాలి. చాలా మంది ఈ విషయం తెలియక మనది హిందూ మతము అని చెప్తూ ఉంటారు. కాదు, సనాతన హైందవ సంప్రదాయము. ఇది మంది సనాతన హైందవ సంప్రదాయం. అలాగే మన దేశంలో అనేక రకాలైనటువంటి మతాలు ఉన్నాయి. ఇక్కడ మతము అంటే మనం వెంటనే ఏదో ఇస్లాం మతము, క్రైస్తవ మతము అలా అనుకోకూడదు. మన హిందూ సంప్రదాయంలోనే, మన దేశంలోనే అనేక రకాలైనటువంటి మతాలు ఆవిర్భవించినాయి. వాటిల్లో ఇప్పుడు మనం దర్శనములు అని చెప్పుకున్నాం చూడండి. ద్వాదశ దర్శనములు అని చెప్పుకున్నాం. ఇవే కాదు, ఇంకా చాలా రకాలైనటువంటి దర్శనాలు ఉన్నాయి అనే మాట కూడా మనం అక్కడ చెప్పుకున్నాం. ఇందులో విష్ణువే పరమేశ్వర స్వరూపము అని నమ్మేవాళ్ళు కొంతమంది, వీళ్ళు వైష్ణవ మతస్థులు. శివుడే పరమేశ్వరుడు అని నమ్మేవాళ్ళు కొంతమంది, వీళ్ళు శైవ మతస్థులు. గణపతే పరమేశ్వరుడు అని నమ్మేవాళ్ళు కొంతమంది, వీళ్ళు గణాపత్యులు. సూర్యుడే పరమేశ్వరుడు అని నమ్మేవాళ్ళు కొంతమంది, వీళ్ళు సూర్యమతస్థులు. అలాగే అమ్మవారే పరమేశ్వర స్వరూపము అని నమ్మేవాళ్ళు కొంతమంది, వీళ్ళు శక్తి మతస్థులు. వాళ్ళనే శాక్తేయులు అని అంటారు. వీళ్లు కాకుండా ఇంకా అనేక మంది ఉన్నారు. జైన మతం, బౌద్ధ మతం, చార్వాకం, లోకాయతులు, ఇలా అనేక మంది ఉన్నారు. వీళ్లలో చాలా మంది చాలా విషయాలను ఇక్కడ మనకి చెప్పడం జరిగింది.
ఇప్పుడు ఈ ఆత్మని గురించినటువంటి విషయాలు ఎవరెవరు ఏం చెప్పారు అంటే ఆత్మస్వరూపం ఏమిటి, ఈ విషయాన్ని ఎవరెవరు ఎంతవరకు నిర్ణయించగలిగారు, ఎలా నిర్వచించారు, ఈ విషయాలు మనం చూద్దాం. అంటే ఆత్మని ఏ మతస్థులు ఎలా చెప్పారు, ఎలా నిర్వచించారు, ఈ విషయాలు మనం చూడాలి. మొట్టమొదటిగా ఏది ఆత్మ, ఈ విషయం మీద ఎవరెవరు ఏం చెప్పారు అనే విషయం చూద్దాం. శరీరంలో వివిధమైనటువంటి భాగాలు ఉన్నాయి, అంటే వివిధమైనటువంటి అంగాలు ఉన్నాయి. కాళ్ళు, చేతులు, అలాగే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. వీటిల్లో ఏది ఆత్మ? ఆత్మ అంటే స్థూల శరీరమా, సూక్ష్మ శరీరమా, కారణ శరీరమా? ఏది ఆత్మ? ఇది ఆత్మ అని చెప్పడానికి ఒక ప్రమాణం అనేది ఏదైనా ఉందా అసలు? ఇవి మన ముందు ఉండేటటువంటి ప్రశ్నలు. ఆత్మ అంటే అసలు ఏది, ఇది ఆత్మ అని చెప్పడానికి ఏమన్నా ప్రమాణం అనేది ఉందా? ఇవి ప్రశ్నలు. వీటికి అనేక మంది అనేక రకాలుగా సమాధానం చెప్పారు. మరి అలా కనుక అయినట్లయితే ఆత్మ అంటే ఏది, ఈ విషయాన్ని చూద్దాం. ముందు మొట్టమొదటిగా చార్వాకులు ఏం చెప్పారో చూడండి. వేదాలు పరమేశ్వరుడితో చెప్పబడలేదు, అంటే వేదాలన్నీ కూడా పరమేశ్వరుడి యొక్క ముఖం నుంచి రాలేదు. ఇవి అపౌరుషేయాలు కాదు. కొంతమంది స్వార్థపరులు వాళ్ళు రాసినటువంటి అభూత కల్పనలే ఈ వేదాలు అని నమ్ముతూ ఉంటారు ఈ చార్వాకులు. నాస్తికులు, లోకాయుతులు, చార్వాకులు వీళ్ళంతా కూడా ఇదే వాదాన్ని బలపరుస్తూ ఉంటారు. కంటికి కనిపించేటటువంటి ప్రత్యక్ష ప్రమాణం తప్పించి ఇంకా దేన్ని కూడా వీళ్ళు నమ్మము అని అంటారు. వీళ్ల ప్రకారం కూటస్థుడైనటువంటి చైతన్యం దగ్గర నుంచి స్థూల శరీరం దాకా అంతా ఆత్మస్వరూపమే. ఆత్మ కానిది అనేది ఏదీ లేదు. వీళ్ళు వేదాలను నమ్మరు. నమ్మకపోయినా ఇతరులను నమ్మించడం కోసం తమ సిద్ధాంతం వేద ప్రామాణికము అని కూడా వీళ్ళు చెబుతూ ఉంటారు. వాళ్ళు వేదాలను నమ్మరు. నమ్మకపోయినప్పటికీ మన్ని నమ్మించడం కోసం మేం చెప్పేటటువంటి విషయం అంతా వేద ప్రామాణికం అండి అని మాత్రం చెబుతూ ఉంటారు. వీళ్ళు ఆత్మైవ దేవయః అనేటటువంటి విరోచనుడి యొక్క సిద్ధాంతాన్ని ఉదాహరించి దేహమే ఆత్మ అని చెప్తారు. ఇది చార్వాక సిద్ధాంతం. అంటే చార్వాకుల ప్రకారం దేహమే ఆత్మ. ఇక లోకాయుతులు ఏం చెప్తారో చూడండి. దేహమే ఆత్మ అనేది చార్వాకుల సిద్ధాంతం. లోకాయుతులు ఇంద్రియాలే ఆత్మ అని చెప్తారు. స్థూల శరీరం నుంచి ఈ ఆత్మ అనేది నిష్క్రమించగానే శరీరము అనేది మరణిస్తుంది. కాబట్టి ఆత్మ అంటే శరీరం కాదు, దేహం కన్నా భిన్నమైనటువంటి ఇంద్రియాలున్నాయే అవే ఆత్మ అని అంటారు. బృహదారణ్యకోపనిషత్తులో ఎవరు గొప్ప అనేటువంటిది ఓ కథ ఉంది చూడండి. ఎవరు గొప్ప అని ఓ కథ ఉంది. శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా మేము గొప్ప అంటే మేము గొప్ప అని చెప్పి వాటిల్లో అవి పోట్లాడుకుని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తాయి.
అది ఒక చిన్న కథ. ఆ కథని ఇక్కడ వీళ్ళు ఉదాహరణగా చూపిస్తారు. చూపించి ఇంద్రియాలు కలహించుకున్నాయి. ఇక్కడ ఇంద్రియాలు కలహించుకున్నాయి అంటే అవి చేతనాలే, జడమైనటువంటి పదార్థాలు కలహించుకోవు కాబట్టి అవి చేతనాలు. అందుచేత ఇంద్రియాలే ఆత్మ అని అంటారు ఈ లోకాయతులు. ఇక మూడో వాళ్ళు హిరణ్యగర్భోపాసకులు. వీళ్ళు ప్రాణమే ఆత్మ అని నమ్ముతారు. అంటే ఈ హిరణ్యగర్భోపాసకుల ప్రకారం ప్రాణమే ఆత్మ. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇంద్రియాలు అంటే కళ్ళు, ముక్కు, చెవులు ఇట్లాంటి ఇంద్రియాలు లేకపోయినప్పటికీ స్థూలదేహం ప్రాణం ఉన్నంత వరకు జీవించే ఉంటుంది కాబట్టి ప్రాణమే ఆత్మ అని అంటారు. దీనికి ప్రమాణంగా నిద్రపోయే సమయంలో ప్రాణం ఒక్కటే మేల్కొని ఉంటుంది. ఇక్కడ ఇంద్రియాలు తమలో తాము ఎవరు గొప్ప అని పోట్లాడుకున్నాయి అని చెప్పాను చూడండి కథ. ఆ కథలో చివరికి చేరింది ఏమిటి అంటే ప్రాణమే జ్యేష్ఠము, ప్రాణమే శ్రేష్టము అనేటటువంటి విషయాలు బృహదారణ్యకంలో చెప్పబడ్డాయి. కాబట్టి ప్రాణమే శ్రేష్టమైనది, ప్రాణమే ఆత్మ అని చెప్తారు ఈ హిరణ్యగర్భోపాసకులు. ఇక నాలుగవ వాళ్ళు వీళ్ళు ఉపాసకులు. వీళ్ళు మనస్సే ఆత్మ అని అంటారు. ప్రాణాలకి భోక్తృత్వము అనేది లేదు, అన్నింటినీ కూడా అనుభవించేది మనస్సు కాబట్టి మనస్సే ఆత్మ అంటారు. మానవుల యొక్క బంధమోక్షాలకు కారణం మనస్సు. తైత్తిరీయ ఉపనిషత్తులో ప్రాణమయ కోశానికి అభ్యంతరంలో ఉన్నటువంటి ఆత్మ మనోమయమైనది అని చెప్పినటువంటి వాక్యాన్ని వీళ్ళు ప్రమాణంగా చూపించి మనస్సే ఆత్మ అని చెప్తారు. ఇక ఐదవ వాళ్ళు విజ్ఞానవాదులు. అంటే వీళ్ళందరూ కూడా బౌద్ధులు అన్నమాట. వీళ్లలో అనేక రకాలైనటువంటి తెగలున్నాయి. క్షణిక విజ్ఞానవాదులైనటువంటి బౌద్ధులు ప్రతి క్షణము పుడుతూ చస్తూ ఉండేటటువంటి బుద్ధినే ఆత్మ అని అంగీకరించారు. మనకుండేటటువంటి విజ్ఞానానికి కారణం బుద్ధి. అంటే విజ్ఞానం నుంచే మనస్సు అనేది పుడుతోంది. అందుకనే బుద్ధే ఆత్మ అని అంటారు వీళ్ళు. జీవాత్మ విజ్ఞానమయ కోశంలో ఉంటుంది. జనన మరణాలు, సుఖ దుఃఖాలు, ఈ సంసారము ఇదంతా కూడా జీవుడిదేను అని ఆగమాలు చెబుతూ ఉన్నాయి అని అంటూ తైత్తిరీయంలో చెప్పినటువంటి ఒక మాట ఉంది చూడండి. మనోమయ కోశానికి భిన్నమైనటువంటి దాని అభ్యంతరంలో ఉండేటటువంటి ఆత్మ విజ్ఞానమయము. అంటే మనోమయ కోశానికి భిన్నమై దాని అభ్యంతరంలో దాని లోపల ఉండేటటువంటి ఆత్మ అనేది ఉన్నదే అది విజ్ఞానమయము అనేటటువంటి మాటనే ఇక్కడ ప్రమాణంగా చూపిస్తారు. కాబట్టి బుద్ధే ఆత్మ అని చెప్తారు ఈ బౌద్ధుల్లో ఒక జాతి వాళ్ళు, ఒక తెగ. ఇక బౌద్ధ మతంలో శూన్యవాదులు అని ఇంకొక తెగ వాళ్ళు ఉన్నారు. వీళ్ల ప్రకారం విజ్ఞానము అనేది ప్రతి క్షణము కూడా పుడుతూ ఉంటుంది, చస్తూ ఉంటుంది. కాబట్టి విజ్ఞానము అనేది ఆత్మ కాదు.
అంతకు మించి ఇంకేదీ కనిపించడం లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటిది ఏదీ లేదు. అందుకని శూన్యమే ఆత్మ అన్నారు. సృష్టికి ముందు ఈ చరాచర జగత్తంతా కూడా శూన్యంగా ఉండేది అని మన ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి. ఆ మాటనే వీళ్ళు ప్రమాణంగా తీసుకున్నారు. వేదంలో చెప్పినటువంటి అసత్ అనేటటువంటి మాటకి శూన్యము అని అర్థం చెప్పారు. కాబట్టి శూన్యవాదుల ప్రకారం శూన్యమే ఆత్మ. ఇక వైదికులు ఏం చెప్తారో చూడండి. ఇక్కడ వేదాలను ప్రామాణికంగా తీసుకునేటటువంటి వాళ్ళనే వైదికులు అంటారు. వీళ్ళ దృష్టిలో ఈ వేదాలన్నీ కూడా పరమేశ్వరుడి చేతనే చెప్పబడ్డాయి. అంటే పరమేశ్వరుడి యొక్క ముఖం నుంచే వచ్చిన ఈ వేదాలు. వీళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారం ఆనందమయుడే ఆత్మ. దీనికి ప్రమాణంగా తైత్రీయ ఉపనిషత్తులో విజ్ఞానమయ కోశానికి అభ్యంతరంలో అంటే లోపల ఆనందమయ కోశం ఉన్నది. ఆ ఆనందమయ కోశంలోనే ఆనందమయుడు అనేటటువంటి పురుషుడు ఉన్నాడు. ఆ ఆనందమయుడే ఆత్మ అనేటటువంటి వాక్యాన్ని ప్రమాణంగా చూపిస్తారు. అలాగే కఠోపనిషత్తులో ముందుగా అసద్రూపమైనటువంటి జగత్తును తత్వరూపంగా తెలుసుకొని ఆ తర్వాత ఉపాధిరహితమైనటువంటి శుద్ధ తత్వాన్ని తెలుసుకోవాలి అనేటటువంటి వాక్యాన్ని ప్రమాణంగా చూపిస్తారు. మొత్తం మీద ఆనందమయుడే ఆత్మ అని చెబుతూ ఉన్నారు. వీళ్ళనే వైదికులు అని అంటారు. ఈ రకంగా ఆత్మని గురించి భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాయి. మనం దేన్ని ప్రామాణికంగా తీసుకుంటాము అని అంటే వైదిక దర్శనంలో ఏది చెబితే అదే ప్రామాణికంగా మనం తీసుకుంటున్నాం. మనకి వైదిక దర్శనమే ప్రామాణికం. వైదిక దర్శనంలో ఆనందమయుడే ఆత్మ అని చెబుతూ ఉన్నది. ఇప్పుడు ఒక్కసారి అసలు వీళ్ళందరూ కూడా ఏమేం చెప్పారో చూడండి. ఆత్మ ఏది అన్నప్పుడు చార్వాకులేమో దేహమే ఆత్మ అని చెప్పారు. లోకాయుతులేమో ఇంద్రియాలే ఆత్మ అన్నారు. హిరణ్యగర్భోపాసకులు ప్రాణమే ఆత్మ అన్నారు. ఉపాసకులేమో మనస్సే ఆత్మ అన్నారు. బౌద్ధంలో రెండు రకాలున్నాయి, విజ్ఞానవాదులు శూన్యవాదులు అని. ఈ విజ్ఞానవాదులేమో బుద్ధే ఆత్మ అని చెప్పారు. శూన్యవాదులేమో శూన్యమే ఆత్మ అని చెప్పారు. కానీ వైదికులు అంటే ఈ వేద దర్శనం, వైదిక దర్శనం, ఈ వైదిక దర్శనంలో ఆనందమయుడే ఆత్మ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఆత్మను గురించినటువంటి ఇంకో విషయాన్ని చూద్దాం. ఏమిటది? ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి? ఆత్మ ఎలా ఉంటుంది? ఈ విషయాన్ని చూద్దాం. ఆత్మ ఎలా ఉంటుంది అనేటటువంటి ప్రశ్నకి ఎక్కడా కూడా సమాధానం లేదు. ఎందుకని? ఆత్మను చూసినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఆత్మలో ఏముంటుంది, ఆత్మ ఎలా ఉంటుంది ఎవరికీ తెలియదు. అయితే ఆత్మ ఈదృక్తము తాదృక్తము అనేటటువంటిది ఉండదు. ఈ రెండు పదాలు జాగ్రత్తగా చూడండి. ఈదృక్తము అంటే ఇలా ఉంటుంది అని, తాదృక్తము అంటే అలా ఉంటుంది అని. కాబట్టి ఆత్మ ఇలా ఉంటుందని అలా ఉంటుందని ఏమీ లేదు. ఆత్మరూపాన్ని
మనం ఏ విధంగా అంగీకరించినప్పటికీ కూడా అది వేద్యమే, అంటే అది తెలుసుకోవలసినటువంటిదే. ఏ విధంగానూ అంగీకరించకపోయినట్లయితే అది శూన్యమవుతుంది. కాబట్టి ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పడానికి వీలు లేనటువంటిదే ఆత్మ. కంటికి కనిపించే పదార్థాలను ఈ దృక్ అంటే ఇలా ఉంటుంది అని అంటారు. మనం ఏదో మాట్లాడుతూ ఇలాంటివి అలాంటివి అని అంటాం చూడండి. ఇలాంటివి అనేటటువంటి పదం దేనికి వాడాలి? ఇది కూడా ఇక్కడ శాస్త్రబద్ధంగానే మనం వాడాలి. కంటికి కనిపించేటటువంటి పదార్థాలని గురించి చెబుతూ ఉన్నప్పుడు ఇలాంటివి అని చెప్పాలి. అదే కంటికి కనిపించనటువంటి పదార్థాలు అంటే స్వర్గము మొదలైనటువంటివి అన్నమాట. వాటిని గురించి చెప్తున్నప్పుడు అలాంటివి అనే పదాన్ని తాదృక్ అనే పదం వాడాలి. అంతేగాని ప్రతిదానికి మన ఇష్టం వచ్చినట్టుగా పదాలు వాడకూడదు. ఇలాంటివి అంటే కంటికి కనిపించేవి, అలాంటివి అంటే కంటికి కనిపించనటువంటివి. ఈ ఆత్మ అనేది ఇంద్రియాలకు విషయం కాదు. ఇంద్రియాల చేత ఆత్మ అనేది తెలుసుకోబడదు. అలా అని ఇది పరోక్షమైంది కాదు, స్వయం ప్రకాశం కలిగినటువంటిది. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. ఆత్మ అనేది సత్యమైనటువంటిది, జ్ఞాన స్వరూపమైనటువంటిది. ఆత్మ అనంతమైనటువంటిది, అపరిచ్ఛిన్నమైనది. ఈ సత్యము, జ్ఞానము, అనంతము, అపరిచ్ఛిన్నము అనేవి పరబ్రహ్మ యొక్క లక్షణాలు. పరబ్రహ్మకి ఆత్మకి తేడా లేదు. పరబ్రహ్మ అన్నా ఆత్మ అన్నా రెండు ఒకటే. ముందుగా ఇక్కడ సత్యము అంటే ఏమిటో చూడండి. ఆత్మ సత్యమైనది అన్నాం. ఏమిటి సత్యం అంటే నిషేధించటానికి వీలు కానిది, తోసిపుచ్చటానికి వీలు లేనిది. అలాంటి దాన్నే సత్యము అని అంటారు. బాధితమయ్యేది, తోసిపుచ్చటానికి వీలయ్యేది ఇది అసత్యం. అలా కానటువంటిదే సత్యం. అంటే నిషేధించడానికి వీలు కానటువంటిది ఏదైతే ఉన్నదో అదే సత్యం. ఈ జగత్తు అనేది బాధితమవుతోంది, అందుకే ఇది అసత్యము అని చెబుతూ ఉన్నాం. ఆత్మ అనేది ఎప్పుడు కూడా బాధితం కాదు, అందుకే ఇది సత్యం. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ అంటే కంటికి కనిపించేటటువంటి వాటన్నింటినీ కూడా బయట పారేస్తే ఇంకా ఇంట్లో మిగిలేదేమిటి? ఆకారం ఏమీ లేనటువంటి శూన్యమైనటువంటి ఆకాశం. ఆకాశం ఒక్కటే ఉంటుంది ఇంకా గదిలో. అలాగే అనాత్మ పదార్థాలు వీటన్నింటినీ కనుక మనం నిషేధించినట్లయితే, అనాత్మ పదార్థాలన్నీ కనుక మనం నిషేధించినట్లయితే చివరికి సాక్షిగా మిగిలేటటువంటిది ఏమిటి అంటే ఆత్మ. అంటే నిషేధించడానికి వీలు కానటువంటి సత్య స్వరూపము అనేది ఏదైతే ఉన్నదో అదే ఆత్మ. సాక్షి రూపంగా ఉండేటటువంటి చైతన్యాన్ని నిషేధించడానికి వీలు లేదు. ఈ విషయాన్నే సూచనలు చెబుతూ ఉన్నాయి. అనాత్మ వస్తువులన్నింటినీ కూడా నేతి నేతి అనేటటువంటి పదాలతో నిషేధిస్తూ పోయినట్లయితే అధిష్టాన రూపంలో చివరికి మిగిలేదే ఆత్మ. అంటే నిషేధించడానికి వీలు లేనటువంటి పదార్థం ఏదైతే ఉన్నదో అదే ఆత్మ. అయితే అసలు నిషేధించడానికి వీలైనవి ఏమిటి? ఇది మనకు వచ్చే అనుమానం. ఇక్కడ వేటిని మనం నిషేధిస్తాం అంటే కంటికి కనిపించేటటువంటి వాటన్నింటినీ కూడా మనం నిషేధిస్తాం. ఇది అనే రూపంలో అనగా
నామరూపాత్మకంగా ఉండేటటువంటి సమస్త వస్తుజాలాన్ని కూడా మనం నిషేధించాలి. అంటే కంటికి కనిపించేటటువంటివి, పేరున్నటువంటివి అన్నింటినీ కూడా మనం నిషేధించాలి. ఇందాక మనం చెప్పాం చూడండి, ఇదం ఈ శబ్దంతో మనకు ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా నిషేధించాలి. ఇప్పుడు ఇదం అనే శబ్దంతో చేయించడానికి వీలు కానటువంటిది, సాక్షి రూపంలో ఉండేటటువంటి ఆత్మ అనేది చేయించడానికి వీలు లేనిది, నిషేధించడానికి వీలు లేనటువంటిది. అటువంటి బాధారహితమైనటువంటి సాక్షియే ఆత్మ. అంతేగాని అహంకారము మొదలైనటువంటి దృశ్యజాతం అంతా కూడా ఆత్మ కాదు. కంటికి కనిపించేటటువంటి వస్తువు ఏది కూడా ఆత్మ కాదు. ఆత్మ అనేది స్వయంగా అనుభూతి రూపం కలిగినటువంటిది. కాబట్టి ఎవరికీ కూడా అనుభవింపదగినటువంటి విషయం కాదు. ఆత్మ సత్య జ్ఞాన స్వరూపం కలది. కాబట్టి ఎవరికీ కూడా అనుభవ విషయం కాదు. ఇది స్వయం ప్రకాశం. జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అనేటటువంటి ఏవి కూడా లేవు. కాబట్టి ఇది జ్ఞానానికి విషయం కాదు. ఆత్మ అనేది అనంతమైంది. బ్రహ్మయందు దేశకాల వస్తుగతమైనటువంటి పరిమితి అనేది ఏది కూడా ఉండదు. అందుకే ఈ పరబ్రహ్మ అనేది అనంతమైనటువంటిది. ముండకోపనిషత్తులో చెప్పినట్టుగా ఆ బ్రహ్మము అనేది నిత్యమైనది, సర్వవ్యాపకమైనటువంటిది, సర్వగతమైనది, మిక్కిలి సూక్ష్మమైనటువంటిది. బృహదారణ్యకంలో చెప్పినట్టుగా ఈ సమస్తము ఆత్మే. కఠోపనిషత్తులో చెప్పాడు చూడండి, ఆత్మ ఆకాశంలాగా ఉంటూ అంతటా వ్యాపించి ఉంటుంది అన్నాడు. శ్వేతాసురోపనిషత్తులో చెప్తూ ఉన్నాడు, ఆత్మ నిత్యమైనటువంటి వాటికన్నా కూడా నిత్యమైంది, చేతనాలు అన్నింటికన్నా కూడా చేతనమైనది అని చెప్పారు శ్వేతాసురోపనిషత్తులో. సర్వం హేతద్బ్రహ్మ, ఈ సమస్తము పరబ్రహ్మ స్వరూపమే, పరబ్రహ్మమయమే అంటూ ఉన్నది మాండూక్యోపనిషత్తు. ఆత్మ సత్యమైనది అని చెబుతూ ఉన్నది నృసింహ తాపిని ఉపనిషత్తు. ఇది ఆత్మ యొక్క స్వరూపము. అంటే పరిచ్ఛిన్న భావం కారణంగా దేశ కాల వస్తువులన్నీ కూడా ఆ పరబ్రహ్మలో మాయ ద్వారా ఆరోపించబడుతూ ఉన్నాయి. అంతేకాని దేశకాలాదుల వల్ల కలిగేటటువంటి భేదాలు అనేవి ఏవి కూడా ఆ పరబ్రహ్మలో లేవు. అటువంటి పరబ్రహ్మ యొక్క అనంతత్వమే ఈ ఆత్మలో కూడా ఉంది. అందుకే ఆత్మ పరబ్రహ్మ రెండు ఒకటేను అని చెప్తూ ఉన్నారు. ఆకాశము అనేది అపరిచ్ఛిన్నమైనప్పటికీ కూడా అందులో గంధర్వ నగరాలన్నీ కూడా ఆరోపిస్తూ ఉన్నాం. అలాగే అనంతమైనటువంటి ఆత్మలో మాయ వల్ల ఇవన్నీ కూడా కల్పించబడుతూ ఉన్నాయి. ఈ ఆత్మ పంచకోశాలను ఉపాధిగా గ్రహించినప్పుడు జీవుడు అనబడుతూ ఉన్నది. మాయాశక్తిని ఉపాధిగా గ్రహించినట్లయితే ఈశ్వరుడు అనబడుతూ ఉన్నది. అంటే అవిద్యతో కలిసినట్లయితే జీవుడవుతూ ఉన్నది, మాయతో కలిస్తే ఈశ్వరుడు అనబడుతూ ఉన్నది. నిజంగా మనం చెప్పుకోవాలి అంటే ఈశ్వరత్వం గాని జీవత్వం గాని ఈ ఆత్మకి లేవు. ఇది ఆత్మ యొక్క స్వరూపం.